హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు ఐఆర్ దారి ఎటు 30%తో ఐఆర్ ఉగాదికి ఫిక్స్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ మరియు ఐఆర్ అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పే రివిజన్ కమిషన్ అసలు మరియు ఐఆర్ మధ్యంతర భృతి ప్రకటనపై ఇంకా స్పష్టత రాకపోవటం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లు. 30% ఐఆర్ ఉగాది పండుగ కానుకగా ప్రకటిస్తారేమో అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. ప్రస్తుత పరిస్థితి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తుంది. ఈ సమయంలో అనేక కేబినెట్ సమావేశాలు మరియు బడ్జెట్ సమావేశాలు అయితే జరిగాయి. కానీ పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన లేదా ఉద్యోగులకు 22,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఈ బకాయిలు చెల్లిస్తే ఒక్కో ఉద్యోగికి దాదాపుగా 2-4 లాక్స్ వరకు లాభం చేకూరే అవకాశం ఉంది. అయితే మొన్నటికి మొన్న సంక్రాంతి పండుగ కానుకగా 6,700 కోట్ల రూపాయలు ఉద్యోగులకు బకాయిల రూపంలో చెల్లించారు. సో, వాస్తవంగా చెప్పాలంటే ఉద్యోగుల బకాయిల రూపంలో వచ్చింది ఒక 1000 కోట్ల వరకు ఉంటాయి. సో, ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయండి. బిల్లుల జాబితాలోని ముఖ్యాంశాలు: జీపీఎఫ్ లోన్ల కోసం 5,519 కోట్లు, ఇవి ఉద్యోగులు దాచుకున్న సొమ్మే. అలాగే సిపిఎస్ ఉద్యోగుల బకాయిలు 300 కోట్లు, టీడీఎస్ చెల్లింపులు 265 కోట్లు, పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు 241 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ 578 కోట్లు, 651 కంపెనీలకు రాయితీలు 90 కోట్లు, విద్యుత్ శాఖ నిధులు 500 కోట్లు, ఆరోగ్యశ్రీ నిధులు 400 కోట్లు, రైతులకు కౌల బకాయిలు 241 కోట్లు అయితే చెల్లించడం జరిగింది. సో, పెండింగ్ బిల్లుల అలాగే అదేవిధంగా ఈ ఉగాది కానుకగా ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలైతేనేమి, డీఆర్ బకాయిలైతేనేమి, మెడికల్ బిల్లులు. సో, రీసెంట్‌గా కొన్ని మెడికల్ బిల్లులు కూడా పెన్షనర్లకైతే జమ అయ్యాయండి. మనందరికీ తెలిసిందే. ఇంకా మిగిలిన వారికి అలాగే జీపీఎఫ్ లోన్లు, ఇంకా ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో ఏపీజీఎల్ఐ లోన్లు, పోలీస్ వారికి టీఏ బిల్లులు, ఇతర బిల్లులైతే ఈ ఉగాది కానుకగా సో, కొద్దో గొప్పో జమ చేయాలని, పూర్తి స్థాయి కాకపోయినా ఒక షెడ్యూల్ ప్రకారంగా జమ చేయాలనైతే కోరుతున్నారు. ఇక అదేవిధంగా 12వ పీఆర్సీ అమలు జాప్యము. 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు అవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. సో, పీఆర్సీ జాప్యమైందండి. దాదాపుగా 18 నెలలు కాలం గడిచిపోయిందనమాట. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడమే తక్షణమే అవసరము. ఎందుకంటే 18 నెలలు దాటిపోయింది కాబట్టి. అయితే ఇప్పుడు పీఆర్సీ కమిటీని వేసినా కూడా ఒక సంవత్సరం గరిష్టంగా సమయం అయితే పడుతుంది నివేదిక కోసం. సో, రిపోర్ట్ సమర్పించడానికి ఒక సంవత్సరం కాలం అయితే పడుతుంది. దీంతో ఉద్యోగులకి మరింత ఆలస్యం అయితే జరుగుతుంది. కావున ఉద్యోగ పెన్షనర్లు ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ ప్రకటించాలి అనైతే ఐఆర్ ప్రకటనపై ఆశలైతే పెట్టుకున్నారు. గతంలో 2022 జనవరిలో 27% ఐఆర్ ప్రకటించగా ఇప్పుడు 30% ఈ ఉగాది పండుగ కానుకగా ప్రకటిస్తారేమో అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. సో, డిఎన్ఎస్ అలవెన్స్ అప్డేట్ అయినా ప్రకటిస్తారేమో అనే ఆశలు దసరా పండుగ సమయంలో ఉండగా అవి జరగలేదు. అలాగే క్రిస్మస్, సంక్రాంతి వంటి పెద్ద పెద్ద పండుగలు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఉగాది సందర్భంగా 30% ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగులకి ఇది ఒక పెద్ద ఊరటగా అయితే మారుతుంది. ఉద్యోగులు పెండింగ్ అంశాలు: పీఆర్సీ కమిటీ ఏర్పాటు కాకుండా ఉండటం వల్ల వేతన సవరణ ఆలస్యమవుతోంది. డీఏ, పెన్షన్ బకాయిలు, జీపీఎఫ్ లోన్లు వంటి ఆర్థిక అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. గత సంవత్సరం ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని పూరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు: పీఆర్సీ కమిటీని త్వరగా ఏర్పాటు చేసి 12వ పీఆర్సీ అమలుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలి. 30% ఐఆర్ ప్రకటన చేసి తక్షణమే ఉద్యోగులకు ఆర్థిక సహాయాన్ని అందించాలి. పెండింగ్ బకాయిలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసి దానిపై స్పష్టమైన కార్యాచరణ అమలు చేయాలి. కేబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యంగా అయితే తీసుకోవాలి. తాజా అంచనాలు: ఈ నెల ఆఖరులో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కొత్త అప్డేట్ రావచ్చు అని అయితే అంచనా.
ఉగాది సందర్భంగా మరి 30% ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అందించే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.